హలో అండి, అందరికీ నమస్తే. 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా అంటే చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. మీకు శతకోటి వందనాలు. మీ రుణం నేను తీర్చుకోలేనిది. మీతోనే ఉంటా, మీ వాడినే ఉంటా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా, మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటా, ఏదైనా తెలియని విషయాలు కూడా చెప్తూనే ఉంటా, ప్రశ్నిస్తూనే ఉంటా. ఏదైనా కూడా ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ఇంకా నాలో ఉన్న టాలెంట్ను నన్ను గుర్తు చేసి మీరు ఎంకరేజ్తో నన్ను గుర్తు చేసి లేని టాలెంట్ని లోపల నుంచి బయటకు తీస్తున్నారు చూడండి. మీ యొక్క సపోర్టు నేను మరవలేనిది. నేను ఇంకా మంచి వీడియోలు తీయాలని నేను కోరుకుంటున్నాను. మీ యొక్క సపోర్టు నాకు ఇంకా కావాలి. అందరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారు. దయచేసి మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే పాటికోన్ మీడియా ఛానల్స్ అయిపోయాయి. పాటికోన్ మీడియా ఛానల్స్ అంటే ఏంది? ప్రజల పక్షాన ప్రజల కోసమే పనిచేయాలి. కానీ ఈ పాటికో మీడియా ఛానల్, ఆ పాటికో మీడియా ఛానల్, వీళ్ళు అధికారంలో ఉంటే వీళ్ళని పోగొడుతూ, అధికారంలో లేకపోతే అది ఎదుటి వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళని తిడుతూ, వాళ్ళు మంచి చేసినా కూడా వాళ్ళని తిడుతూ, లేకపోతే వీళ్ళు ఇది ఉంటే వీళ్ళు వాళ్ళు అవతల వాళ్ళు వీళ్ళని తిడుతూ, ఇదేనా మీడియా ఛానల్స్ అంటే? ఇది కాదు కదా. మీరు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల మీద ప్రజలు చూస్తేనే మీ మీడియా ఛానల్స్ పనిచేస్తున్నాయి. అలాంటిది మీడియా ఛానల్స్ ఏం చేస్తున్నాయి అంటే ప్రజల్లో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను చూపించకుండా వీళ్ళ డబ్బాలు కొడతారు. డప్పడప్ప డమ్ డమ్ డమ్, పాటికో డబ్బా, ఆ పాటికో డబ్బా, ఈ పాటికో డబ్బా, డబ్బలు కొట్టుకుంటూ పోతారు. ఇలా తయారై. జర్నలిజం అంటే ఏంది? నిజాన్ని మాట్లాడగలిగే, నిజాన్ని చూపించగలిగేదే జర్నలిజం. అలా చూపించకుండా పార్టీకి వత్తాసు పలుకుతారు. ఏంటండి ఇది? జర్నలిజమేనా ఇది? పార్టీకి కాదండి. మీరు ప్రజల కోసం ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం నిలబడాలి. మీ ఛానల్స్ ఇంత చూస్తున్నారు, ఇంత డెవలప్ అయ్యిందంటే ఓన్లీ ప్రజల వల్లనే, రాజకీయ నాయకుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, ప్రజల వల్లనే. అలాంటిది మీరు ప్రజల్లో జరుగుతున్న అన్యాయాలన్నీ చూపించాలి. అది చూపించారు. అరే అక్కడ ఆల్మగొన్న కొట్లాడాలంటే అది చూపిస్తారు పొద్దు నుంచి సాయంత్రం దాకా. దాన్ని ఇద్దరిని డిబేట్లో కూర్చోబెడతారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే డిబేట్ పెడతారు. లేకపోతే అక్కడ బిగ్ బాస్లో ఏమన్నా విన్నర్ అయ్యారనుకోండి, వాళ్ళు ఒక్కరు కూడా ఎలిమినేషన్ అయ్యారనుకోండి, పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే. ఇదా ప్రజలకు కావాల్సిన న్యూస్ కాదు, న్యూసెన్స్ చేస్తున్నారు మొత్తం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ. మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.